హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఐపీఎల్ 18th సీజన్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఇయర్ ఎలా ఉండబోతోంది? స్పోర్ట్స్ అనలిస్ట్ సందీప్ ఉన్నారు. సందీప్ని పలకరించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ సందీప్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? సూపర్. ఇప్పుడు మన టీమ్స్ విశ్లేషిస్తే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సన్ రైజర్స్ పరిస్థితి ఏంటి? అంటే లాస్ట్ టైం సూపర్ డ్రాస్టిక్ పర్ఫార్మెన్స్, అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేం మనం. పవర్ ప్లేలో 150 రన్లు కొడతాం అనేది సో మనకే దక్కింది. అలాగే పవర్ ప్లేలో తక్కువ స్కోర్ కొడతాం కూడా మనకే ఉంది. సో ఈసారి ఎలా ఉండబోతుంది అంటే కెప్టెన్ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఈసారి కూడా అలాగే ఆడతారు. లాస్ట్ టైం ఆడినట్టే ఆడతారు. ఈసారి బ్యాటింగ్ ఇంకొంచెం బలోపేతం చేసుకున్నారు. బౌలింగ్ లో వికెట్ టేకింగ్ బౌలర్ని తెచ్చుకున్నారు. ఆప్షన్ లో స్మార్ట్ గా ఆడారు. భువనేశ్వర్ కుమార్, నటరాజన్ రారని తెలిసిపోయింది. వాళ్ళ కోసం ఆగి చేతులు కాల్చుకోకుండా ప్రత్యామ్నాయాలు వెతుక్కున్నారు, ప్రత్యామ్నాయాలు తెచ్చుకున్నారు. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ లోపించిన ఒక అంశం స్పిన్. ఈసారి జాంపా వచ్చాడు. ఆర్గ్యుబులీ ఫారెన్ బౌలర్స్ అందరిలో ద బెస్ట్ T20 బౌలర్ ఆడమ్ జాంపా వచ్చాడు లోపలికి. రాహుల్ చహర్ రూపంలో ఇండియన్ బ్యాకప్ కూడా వచ్చేసింది. అతనికి ఇండియన్ బ్యాకప్ వచ్చింది. ఆ తర్వాత మీకు అభిషేక్ శర్మ బెటర్ బౌలర్ అయ్యాడు. బౌలింగ్ చేయడానికి ఒకవేళ స్పిన్ కావాలి అనుకుంటే కనుక అతను ఉన్నాడు. హర్షల్ పటేల్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇనిషియల్ గా ప్రాబబ్లీ అంత ప్రభావం చూపించకపోవచ్చేమో. నెల తర్వాత సూర్యుడు మండిన తర్వాత కొంచెం పిచ్చిగా చేసినప్పుడు హర్షల్ పటేల్ వికెట్లు తీస్తాడు. ఆ ఆస్పెక్ట్ అక్కడ వర్కౌట్ అవుతుంది. పవర్ ప్లేలో వికెట్లు తీసే బౌలర్ కావాలి. షమీన్ తెచ్చుకున్నారు. షమీన్ డెత్ బౌలింగ్ లో కన్నా పవర్ ప్లేలో నమ్ముకోవడం ఉత్తమం. అసలు ఎట్లా వేసినా వికెట్ పడుతుంది. ఫుల్ టాస్ బాల్ గోలీ కొట్టినట్టు కొట్టా. ఫుల్ టాస్ మన వైపు తిరిగింది. వికెట్ పడకుండా ఉంటే గోల్ అయిపోయింది సెమీఫైనల్. సో షమీ ఉన్నాడు. కమిన్స్ అలాగో మంచి ఊపు మీద ఉన్నాడు. ఇంజరీ నుంచి వస్తున్నా బాగా రికవరీ వచ్చాడు, ఊపు మీద ఉన్నాడు. సో బౌలింగ్ చాలా బాగుంది. బౌలింగ్ ని బలోపేతం చేసుకున్నారు. బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్ తెచ్చుకున్నారు. అదొక ఇంపల్స్ పోయే అప్పటికప్పుడు ఆలోచించి అప్పటికప్పుడు ఇది వస్తే బాగుంటుంది అని టక్కన లేపేశారు. ఇషాన్ కిషన్ నంబర్ 3లో ఆడతాడు. పైన వీళ్ళిద్దరు ఉన్నారు. అలాగో ఇక్కడ చూస్తే మనకి అందరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు టాప్ లో. సో అది వర్కౌట్ అవుతుంది అంటే అప్పుడు ప్రాబ్లం ఉండదు సార్. దాని పెద్ద అసలు సమస్య ఉండదు. T20 విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా రన్స్ ఎలా ఆపాలనే ఆలోచనలోనే ఉంటారు. మోస్ట్లీ వికెట్ ఎలా తీయాలనే ఆలోచన ఉన్న క్యాప్టెన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయాలు అట్లాంటివి. ఇప్పుడు బౌలింగ్ ఉంది వాళ్ళ దగ్గర అంటే ప్రయత్నించవచ్చు. కొంతమంది ఆబ్వియస్ థింగ్స్ చేస్తారు. లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఒక ఆఫ్ స్పిన్నర్తో వేయిద్దాం అనుకుంటారు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. విల్ జాక్సన్ వాడదాం అనుకుంటాడు, ఆఫ్ స్పిన్నర్ వేద్దాం అనుకుంటారు. సో ఇలా దొరుకుతారేమో, ఇలా పార్ట్ టైం బౌలర్ చేస్తే మనకు అవకాశం ఉందేమో అని వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు. సో దాన్ని ఎట్లా అధిగమించాలని ఒక ప్రయత్నం ఉంటుంది. కానీ అదర్వైజ్ దేర్ ఈస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడంతో 4లో నితీష్ ఆడతాడు, 5లో క్లాసన్ ఆడతాడు, 6లో మీకు అభినవ్ మనోహర్ అని చెప్పేసి ఒకటి తెచ్చుకున్నాడు. కర్ణాటక ప్రీమియర్ లీగ్లో ఇరక్కుమ్మాడు. గుజరాత్ టైటన్స్ కూడా చాలా బాగా ఆడాడు. ఆ తర్వాత అనికేత్ వర్మ అని చెప్పేసి ఒక మంచి యంగ్స్టర్ని తెచ్చుకున్నారు. ఆ తర్వాత మీకు అతను కాకపోతే సచిన్ బేబీ అని చెప్పేసి రంజీ ట్రోఫీలో బాగా ఆడే ఒక ప్లేయర్ని తెచ్చుకున్నారు. కమిన్స్ అలాగో ఉన్నాడు. బౌలింగ్ లో ఏమైనా ప్రత్యామ్నాయాలు కావాలనుకుంటే జయదేవ్ ఉనాద్కట్ ఉన్నాడు, సిమర్జీత్ సింగ్ ఉన్నాడు. ఈ సెటప్ అంతా పెట్టుకుని కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ బాగా ఆడకపోతే చాలా బాగోదు. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ టీమ్. అండ్ అదే పందాలో వెళ్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అదే పందాలో వెళ్తారు. మళ్ళీ పవర్ ప్లేలో గట్టి పరుగులు కొట్టే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ఆ రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశాలు చాలా గట్టిగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు లాస్ట్ టైం మనం చూసాం సన్ రైజర్స్ చాలా ఎడిషన్స్లో చూసాం. మనం ఒక 15 ఎడిషన్స్లో బౌలింగే ప్రధానమైన ఆయుధంగా దిగాం మనం. సో ఇప్పుడు ఏంటంటే బ్యాటింగ్ లాస్ట్ సీజన్లో చూస్తే అసలు బ్యాటింగ్లో ఇలా ఆడచ్చు ఐపీఎల్. పవర్ ప్లేని ఇంత విధ్వంసకరంగా చేయొచ్చు అని హెడ్ కానీ అభిషేక్ కానీ నిరూపించారు. సో ఇప్పుడు బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది. సో మరి ఏంటి కప్పు కూడా ఈసారైనా కొడతామా? కప్పు కొట్టే అవకాశాలు గట్టిగా ఉన్నాయి సార్, అందులో ఎటువంటి సందేహాలు లేవు. ఇప్పుడు ఈ టీం ప్లే ఆఫ్స్ కి వెళ్ళలేదంటే అది నిజంగా దారుణమైన క్రికెట్ ఆడితే కానీ వెళ్ళలేరు వాళ్ళు ప్లే ఆఫ్స్ కి. వాళ్ళు యావరేజ్ క్రికెట్ ఆడినా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. అంత మంచి టీం ఉంది, అంత మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, అంత మంచి ఫామ్ లో అందరూ ఉన్నారు. అభిషేక్ ఫామ్ లో ఉన్నాడు, నితీష్ ఫామ్ లో ఉన్నాడు. మీకు బౌలింగ్ విభాగంలో చూసుకుంటే కనుక హెడ్ ఇప్పుడు బండ కొట్టేస్తాడు వచ్చి, అది ఊపులో ఉంటాడు. మీకు బౌలింగ్ విభాగంలో చూసుకుంటే ఉనాద్కట్ మంచి ఫామ్ లో ఉన్నాడు, జాంపా ఎప్పుడు బాగానే వేస్తూ ఉంటాడు. షమీ, హర్షల్ పటేల్ వీళ్ళందరూ T20 ఆడుతూనే వచ్చారు. సో ఎక్కడ కూడా వీళ్ళు సెట్ అవుతున్నారు అది అవుతున్నారు అనడానికి లేదు. మరీ దారుణమైన ఇంజరీలు ఏమైనా వచ్చి ప్లేయర్లు వెళ్ళిపోతే తప్ప ఐ డోంట్ థింక్ ఈ టీం ఏదైనా ప్రాబ్లం ఉంది అని. సార్ కెప్టెన్ అంత ఫ్రీడమ్ ఇచ్చి కెప్టెన్ వల్ల ఏమన్నా ఇది అవుతుంది అంట? కెప్టెన్ చాలా మటుకు ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఎస్ఆర్హెచ్ ఆ లెవెల్లో ఆడింది లాస్ట్ సీజన్ అంటే. ప్యాట్ కమిన్స్ ఒక రోల్ చాలా గట్టిగా ఉంది. డాన్ విటోరీ, ప్యాట్ కమిన్స్ వాళ్ళిద్దరు కూడా ఆస్ట్రేలియాలో కూడా డాన్ విటోరీ వాళ్ళ కోచింగ్ అది. ఆ సెటప్ అంతా కూడా చాలా గట్టిగా కలిసి వచ్చింది. అదే రీతిలో వాళ్ళు ఆడారు. ఉన్న ఆప్షన్ ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ కొనుక్కున్నారో మొత్తం అంతా మారింది. ద వే వాళ్ళు చూసే విధానం మారిపోయింది T20ని. ఈసారి కూడా అలాగే ఉంటుంది. ప్యాట్ కమిన్స్ ఇస్ అ వెరీ గుడ్ క్యాప్టెన్. సో దాని మీద వర్కౌట్ చేస్తుంది.
చూద్దాం మరి సన్ రైజర్స్ మరి కప్ కొడుతుందో లేదా అనేది. ఇప్పుడు బౌలింగ్ ఉంది వాళ్ళ దగ్గర అంటే ప్రయత్నించవచ్చు. కొంతమంది ఆబ్వియస్ థింగ్స్ చేస్తారు. లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఒక ఆఫ్ స్పిన్నర్తో వేయిద్దాం అనుకుంటారు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, విల్ జాక్సన్ వాడదాం అనుకుంటాడు, ఆఫ్ స్పిన్నర్ వేద్దాం అనుకుంటారు. అవును. సో ఇలా దొరుకుతారేమో, ఇలా పార్ట్ టైం బౌలర్ చేస్తే మనకు అవకాశం ఉందేమో అని వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు. సో దాన్ని ఎట్లా అధిగమించాలని ఒక ప్రయత్నం ఉంటుంది. కానీ అదర్వైజ్ దేర్ ఈస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడంతో. 4లో నితీష్ ఆడతాడు, 5లో క్లాసన్ ఆడతాడు, 6లో మీకు అభినవ్ మనోహర్ అని చెప్పేసి ఒకటి తెచ్చుకున్నాడు, కర్ణాటక ప్రీమియర్ లీగ్లో ఇరక్కుమ్మాడు. గుజరాత్ టైటన్స్ కూడా చాలా బాగా ఆడాడు. ఆ తర్వాత అనికేత్ వర్మ అని చెప్పేసి ఒక మంచి యంగ్స్టర్ని తెచ్చుకున్నారు. ఆ తర్వాత మీకు అతను కాకపోతే సచిన్ బేబీ అని చెప్పేసి రంజీ ట్రోఫీలో బాగా ఆడే ఒక ప్లేయర్ని తెచ్చుకున్నారు. కమిన్స్ అలాగో ఉన్నాడు. బౌలింగ్లో ఏమైనా ప్రత్యామ్నాయాలు కావాలనుకుంటే జయదేవ్ ఉనాద్కట్ ఉన్నాడు, సిమర్జీత్ సింగ్ ఉన్నాడు. ఈ సెటప్ అంతా పెట్టుకుని కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ బాగా ఆడకపోతే చాలా బాగోదు. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ టీమ్ అండ్ అదే పందాలో వెళ్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అదే పందాలో వెళ్తారు, మళ్ళీ పవర్ ప్లేలో గట్టి పరుగులు కొట్టే ప్రయత్నం చేస్తారు, మళ్ళీ ఆ రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశాలు చాలా గట్టిగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు లాస్ట్ టైం మనం చూసాం సన్ రైజర్స్ చాలా ఎడిషన్స్లో చూసాం మనం, ఒక 15 ఎడిషన్స్లో బౌలింగే ప్రధానమైన ఆయుధంగా దిగాం మనం. సో ఇప్పుడు ఏంటంటే బ్యాటింగ్ లాస్ట్ సీజన్లో చూస్తే అసలు బ్యాటింగ్లో ఇలా ఆడచ్చు ఐపీఎల్, పవర్ ప్లేని ఇంత విధ్వంసకరంగా చేయొచ్చు అని హెడ్ కానీ అభిషేక్ కానీ నిరూపించారు. సో ఇప్పుడు బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది. సో మరి ఏంటి కప్పు కూడా ఈసారైనా కొడతామా? కప్పు కొట్టే అవకాశాలు గట్టిగా ఉన్నాయి సార్, అందులో ఎటువంటి సందేహాలు లేవు. ఇప్పుడు ఈ టీం ప్లే ఆఫ్స్ కి వెళ్ళలేదంటే అది నిజంగా దారుణమైన క్రికెట్ ఆడితే గానీ వెళ్ళలేరు వాళ్ళు ప్లే ఆఫ్స్ కి. వాళ్ళు యావరేజ్ క్రికెట్ ఆడినా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. అంత మంచి టీం ఉంది, అంత మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, అంత మంచి ఫామ్ లో అందరూ ఉన్నారు. అభిషేక్ ఫామ్ లో ఉన్నాడు, నితీష్ ఫామ్ లో ఉన్నాడు. మీకు బౌలింగ్ విభాగంలో చూసుకుంటే కనుక హెడ్ ఇప్పుడు బండ కొట్టేస్తాడు వచ్చి, అది ఊపులో ఉంటాడు. మీకు బౌలింగ్ విభాగంలో చూసుకుంటే ఉనాద్కట్ మంచి ఫామ్ లో ఉన్నాడు, జాంపా ఎప్పుడు బాగానే వేస్తూ ఉంటాడు. మీకు షమి, హర్షల్ పటేల్ వీళ్ళందరూ T20 ఆడుతూనే వచ్చారు. సో ఎక్కడ కూడా వీళ్ళు సెట్ అవుతున్నారు అది అవుతున్నారు అనడానికి లేదు. మరీ దారుణమైన ఇంజరీలు ఏమైనా వచ్చి ప్లేయర్లు వెళ్ళిపోతే తప్ప ఐ డోంట్ థింక్ ఈ టీం ఏదైనా ప్రాబ్లం ఉంది అని. సార్ కెప్టెన్ అంత ఫ్రీడమ్ ఇచ్చి కెప్టెన్ వల్ల ఏమన్నా ఇది అవుతుంది అంట? కెప్టెన్ చాలా మటుకు ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. SRH ఆ లెవెల్లో ఆడింది లాస్ట్ సీజన్ అంటే. ప్యాట్ కమిన్స్ ఒక రోల్ చాలా గట్టిగా ఉంది. డాన్ విటోరీ, ప్యాట్ కమిన్స్ వాళ్ళిద్దరు కూడా ఆస్ట్రేలియాలో కూడా డాన్ విటోరీ వాళ్ళ కోచింగ్ అది, ఆ సెటప్ అంతా కూడా చాలా గట్టిగా కలిసి వచ్చింది. అదే రీతిలో వాళ్ళు ఆడారు. ఉన్న ఆప్షన్ ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ కొనుక్కున్నారో మొత్తం అంతా మారింది. ద వే వాళ్ళు చూసే విధానం మారిపోయింది T20ని. ఈసారి కూడా అలాగే ఉంటుంది. ప్యాట్ కమిన్స్ ఇస్ అ వెరీ గుడ్ కెప్టెన్. సో దాని మీద వర్కౌట్ చేస్తుంది. చూద్దాం మరి సన్ రైజర్స్ మరి కప్ కొడుతుందో లేదా అనేది మనం డిస్కస్ చేద్దాం మధ్యలో ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.